హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఖమ్మంకి సెప్టెంబర్ గండముందా? అదేంటి గండం ఉండడం ఏంటి అనుకుంటున్నారా? అయితే చరిత్ర తిరిగేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఖమ్మంలో సెప్టెంబర్ మాసం అంటే గజగజ వణికిపోతున్నారు. దానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. మొత్తం 2 రాష్ట్రాలు కూడా క్లౌడ్ బరస్ట్ అయిన విధంగా కుండపోత వర్షాలతో దంచికొట్టింది. పలు జిల్లాల్లో అయితే వరుణుడు బీభత్సం సృష్టించడమే చెప్పవచ్చు. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నదులు, చెరువులు, కాలువలు, వాగులతో వరద నీరు చేరిపోయి పొంగి పొర్లాయి. దీంతో రహదారులన్నీ జలమయం అవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నివసించే చాలా మంది ఇళ్లలో నీరు చేరిపోయాయి. అంతేకాకుండా ఈ వరద ఉధృతికి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. అయితే ఈ సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులు గజగజ వణికిపోతుంటారు. పైగా ఈ నెలను ప్రమాదకరమైన ముప్పులా భావిస్తుంటారు. అంతలా ఆ నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. అందులో ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులైతే ఈ భారీ వర్షాలు వరద ఉధృతికి గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల ప్రారంభమైతే చాలు అక్కడ నగర వాసులకు భయాందోళనకు గురవుతుంటారు. ఎందుకంటే గతంలో ఈ సెప్టెంబర్ నెలలో చాలా సార్లు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా 1978లో 54.2 అడుగులు, 1994లో 58.6 అడుగులు, 2005లో 54.9 అడుగులు, 2011లో 43.3 అడుగులు, 2014లో 56.1 అడుగు, 2019లో 51.2 అడుగుల మేర గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద ఇదే సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు ఆ ప్రాంతపు వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి ఉధృతి పెరిగి మళ్లీ ఎక్కడ భారీ వరదలు ముంచెత్తుతాయో అని ఆ ప్రాంతపు వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా అప్పటికే శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా భద్రాద్రి రామాలయ పరిసరాల్లో వరద నీరు ముంచెత్తింది. అంతేకాకుండా ఆలయ పడమర మెట్ల మార్గంలో దాదాపు నడుములోతి నీళ్లు చేరాయి. ఆ ప్రాంతంలో ఉండే వివిధ దుకాణాలు, అన్నదాన సత్రాలన్నీ జలమయమయ్యాయి.